అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభువారు సర్వకాల సర్వావస్థలందు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆదరిస్తూ అనుక్షణము బలపరుస్తూ రాక పర్యంతము నడిపించును గాక. ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యమును బట్టి మనము ఆశీర్వాదాన్ని ఆశగా అందుకుందాం. వాగ్దానం చేసే దేవుడు మన పట్ల వాగ్దానము నెరవేర్చనై ఉన్నారు కనుక మనము వాగ్దానం అందుకోవలసిన వారము, ఆశీర్వాదం పొందుకోవలసిన వారమై ఉన్నాము. కనుక ఇచ్చేటటువంటి ప్రభును తలంచుకొనుట మనకు మేలు. ప్రియమైన సహోదరులారా, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనము మనం చూసినట్లయితే గనక, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధలదు అని ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుడు తాను ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డలందరినీ ఒక్కటిగా తలంచి మాట్లాడుతూ ఉన్నారు. ఒక బిడ్డను ఎంత చక్కగా ప్రేమించి పోషణ ఆధారాలు చూస్తూ గారాభంగా పెంచి పోషిస్తారో అలాగూ దేవుడు తాను ఏర్పాటు చేసుకున్నటువంటి భక్తులందరినీ కూడా ఒక్క బిడ్డ వలె చూస్తున్నాడు. ఆయన ఆ ఏర్పాటు జనాంగం అందరినీ ఒక్క వ్యక్తితో మాట్లాడినట్లుగా మాట్లాడుతున్నాడు. నేటి కాలమందు ఉన్నటువంటి భక్తులు కూడా ఒక్క బిడ్డతో సమానము. భక్తులైన వారు లక్షల్లో ఉన్నా, కోట్లల్లో ఉన్నా, లెక్కింప శక్యము కాకుండా ఉన్నా, ఆయన ఒక్క బిడ్డతో మాట్లాడినట్లుగా అందరితోనూ ఒకే క్షణంలో ఆయన మాట్లాడగలరు. ప్రియమైన స్నేహితులారా, మనము ఏకైక బిడ్డవలే క్రీస్తు ప్రభు వారి యొక్క మాటలను శ్రద్ధాశక్తులతో విన్నట్లయితే ఫలిస్తాము. అందుకే ఆయన తాను ఏర్పాటు చేసుకున్న ప్రజలైన ఇశ్రాయేలులతో మాట్లాడిన మాట, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధలదు అని ఆయన సెలవిచ్చారు. తన ప్రజలైన వారిని దేవుడు వెలుపలికి తీసుకుని వచ్చే ప్రయత్నంలో శత్రువైనటువంటి ఫరో తన దగ్గర ఉన్నటువంటి బలాఢ్యులైనటువంటి పరాక్రమశాలులైన రౌతులను యుద్ధాయుధములతో ఆయన తీసుకుని దైవ జనాంగం మీదికి బయలుదేరి వచ్చినప్పుడు దేవుని జనాంగమైన ఇశ్రాయేలీలు ఏమి చేయాలో దిక్కుతోచక భయపడుతున్న సమయంలో మోషే గారు దేవుని వైపు చూస్తున్నప్పుడు దేవుడు ఆ ప్రజల బాధ్యత ఆయన పై ఉన్నది కనుక నీ చేతిలో ఉన్న కర్రను తీసుకుని ఆ సముద్రాన్ని కొట్టుమని చెప్పినప్పుడు ఆ సముద్రము 2 పాయలుగా మారింది. ఆయన అలా చేయగా 6 నెలలు ఏర్పడింది అని లేఖనంలో రాయబడింది. ప్రియులారా, ఇప్పుడు వారు ఆ సముద్రములో 6 నెలలపై నడిచి సముద్రపు ఆవలి ఒడ్డుకు చేరుకున్నప్పుడు ఈ శత్రువులైనటువంటి వారు ఆయుధాలతో కేకలు వేస్తూ ఇశ్రాయేలును భయపెట్టాలని ఉద్దేశంతో, చంపాలని ఉద్దేశంతో, వారి దగ్గర ఉన్నటువంటి ఆ వెండి బంగారములను దోసుకోవాలని ఉద్దేశంతో, వారిలో కొందరిని నాశనం చేసి కొందరిని వెనుకకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో వచ్చారు. కానీ వారి ఉద్దేశం మంచిది కాదు, అది దేవుని తెలుసు. అందువలన దేవుడు తన బిడ్డలైన వారి కొరకు తెరచినటువంటి ఆ మార్గంలో వారిని ముందుకు వెళ్ళనివ్వలేదు. ఆ మార్గంలో వారు ప్రవేశించారు కానీ వారి ప్రయాణం కడకు చేరలేదు. మధ్యలోనే ఆగిపోయింది. మధ్యలోనే వారు చనిపోయారు. మధ్యలోనే వారు దేవుని ఉగ్రత వలన ప్రాణాలను కోల్పోయారు. ప్రియులారా, ఇది దైవ జనాంగములైన ఇశ్రాయేలును చూస్తూ ఉన్నారు. ఆయనకు విరోధముగా బయలుదేరిన ఈ యొక్క యుద్ధ వీరులందరూ కూడా వారి కన్నుల ముందు చనిపోవడం చూసి దేవుని స్తుతించి ఆరాధించారు. దేవుడు మనకు రక్షగా ఉన్నాడు, దేవుడు మనకు అండగా ఉన్నాడు, దేవుడు మనల్ని కాపాడేవాడు అనేటటువంటి విశ్వాసం వారికి కలుగు చేశాడు. ఈ కడవరి కాలంలో ఉన్నటువంటి మనకు దేవుడు అండగా ఉన్నారు, దేవుడు రక్షగా ఉన్నారు, దేవుడు చూచుచూ ఉన్నారు, దేవుడు కాచుకొనుచూ ఉన్నారు, మన ప్రార్థనలకు నెరవేర్పునిస్తూ ఉన్నారు, మనల్ని బలపరచుచూ ఉన్నారు. ఆయన యొద్ద మనము మరి ఎంతో ఆశతో ఆసక్తితో నిలవగలిగితే ఆయన కనబడి మాట్లాడి కార్యాలను మన పక్షముగా జరిగించు వారే ఉన్నారు.
ఇట్టి మహాపరిశుద్ధులకు ప్రభువారు మన పక్షముగా ఉండగా శత్రు సైన్యములు ఎందరున్నా మనకి ఏ విధమైన హాని చేయలేరు. ఎందుకంటే మరి హానికరుడైనటువంటి అపవాది వల్ల ప్రేరేపించబడుచున్న ప్రతి వారి నుండి కలుగుచున్న శోధన నుండి తన బిడ్డలైన వారిని విడిపించే సామర్థ్యం గల మహాపరిశుద్ధుడు ప్రభైన క్రీస్తు గనుక అట్టి ప్రభైన క్రీస్తు కృప భూలోకమందున్న సర్వ కుటుంబముల మీద నిలబడి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా రక్షిస్తూ ఆదరిస్తూ నశించిపోకుండా తన మహిమగల రాజ్యంలోని సౌఖ్యభాగ్యములు అందుకున్నట్లుగా ప్రభు తన కృప వారి మీద కుమ్మరించి సకల విధాల కుమ్మరాలు కూల్చివేయునుగాక. ఆమేన్. ప్రియులారా, చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా తండ్రి, నీవు సెలవిచ్చినటువంటి లేఖనములో నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధం వర్జలదని సెలవిచ్చారు కదా ప్రభా. అవును ప్రభా, నీవు తోడు లేకుండా ఆయుధం అక్కరకు రాదు కనుక నీ బిడ్డలైన వారి మీద ఆయుధం ప్రయోగించిన అది తిరిగి వెళ్ళి వారికి హాని చేస్తుంది కానీ నీ బిడ్డలకి ఏ హాని చేయదు. స్తోత్రములు. గనుక లోకంలో ఉన్న నీ పోలికలో ఉన్న మానవులు నీవారై ఉన్నారు కనుక నీవారైన నీ బిడ్డలందరికీ నువ్వు తోడై ఉండి రక్షించి రాకసిద్ధపరిచి మహిమ పొందమని పరిశుద్ధుడు యేసు దివ్యనామంలో ప్రార్థించి నీ చేతికి అప్పగిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణా తండ్రి.